నన్ను బాధపడొద్దనా అమ్మా? నా కన్నీళ్లు తుడుస్తున్నా. నువ్వు ఆపిన ఆగవమ్మా ఈ కన్నీళ్లు. నా బాలయ్య ఇంటికొచ్చేదాకా నా బాధ తగ్గదమ్మా. మామ్, అన్నయ్య ఎక్కడున్నా బానే ఉంటాడు. నువ్వు పడుకో మామ్. లేదురా, బాలకి వాడి కూతురికి ఏదో ప్రమాదం ఉందని నాకు తెలిసిన తర్వాత ఇక నాకు నిద్ర ఎలా వస్తుంది? రేపెలాగైనా సరే మన పంతులు గారిని పిలిపించి ఆయనతో మాట్లాడాలి. సరే అత్తయ్య, అలాగే పిలిచి మాట్లాడతారు గాని ఫస్ట్ ఇది మీరు పడుకోండి. అక్కా, నువ్వేనా చెప్పతేకి? అత్తయ్య గారు మీరు పడుకోండి. లహరి పాప దా, నిద్రపోండి. అత్తయ్య గారు పడుకోండి. మామ్, నువ్వేం భయపడకు, ఏమీ కాదు. రండి అమ్మా, రండి కూర్చోండి. వదినా, నిన్న నేను చెప్పిన ఆర్ఎస్ ఇండస్ట్రీస్ చైర్మన్ గారు వాళ్ళ వైఫ్. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. మీరు బాలకృష్ణ గారి వైపు త్రిపుర గారు కదండి? అవునండి. వేళనేంటి ఫణి సరాసరి ఇంటికి తీసుకొచ్చేశాడు? టీ, కాఫీ, కూల్ డ్రింక్ లాంటి ఏమైనా తీసుకుంటారా సార్? పర్లేదండి, మాకిప్పుడేం వద్దు. ఆ, 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 ఆ. ఫణి గారు, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. మీ ఇంట్లో వాళ్ళతో మన టైప్ గురించి మాట్లాడారుగా, ఫర్దర్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? అలాగే సార్, నేను మా వాళ్ళందరికీ అంతా చెప్పేశాను. అందరికీ మీతో చేతులు కలపడం ఇష్టమే. చూడండి సార్, మా ఫణి మీతో టైఅప్ అవుతున్నామని నిన్న మాకు చెప్పారు. ఈరోజు మీరొచ్చి ఫర్దర్ ప్రొసీజర్ అంటున్నారు. ఇంత హడావిడిగా చేయడం మంచిది కాదు. ఈ సత్య అంటే ఎలా మాట్లాడుతుంది? ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించిందేంటి? అదే నాకు అర్థం కావటం లేదే. అది కాదు వదినా, ఇవాళ కాకపోతే రేపైనా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మన షేర్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే కదా. ఈరోజు మంచి రోజు, ఆ ప్రొసీజర్ ఏదో స్టార్ట్ చేద్దామని సార్ అంటున్నారు కదా. అది కాదు పని. ఇలాంటి పెద్ద వ్యవహారాలన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది కాదని నా ఉద్దేశం. సారీ అండి, మాకు కొంచెం టైం కావాలి. అలా అని మీకు నో చెప్పామని కాదు. ఈ బిజినెస్లన్నీ మా హస్బెండ్వి. ఏయ్, నువ్విక్కడ తోటమాలివి, నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. నువ్వేంటి పద్దాక అత్తారింటికి వచ్చినట్టు నా రూమ్లోకి వస్తావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో తెలుసా? ఎవరు చూడలేదు కదా. అయినా చూసేలా నేనెందుకు వస్తాను? నీకేంటి, నువ్వు అలాగే చెప్తావు. ఎవరైనా చూస్తే కవర్ చేసుకోలేక నేను చేస్తున్నా. నీతో ఒక్క ప్రాబ్లం కాదు.
ఈరోజు మీరొచ్చి ఫర్దర్ ప్రొసీజర్ అంటున్నారు. ఇంత హడావిడిగా చేయడం మంచిది కాదు. ఆయన ఎంతో కష్టపడి డెవలప్ చేసిన కంపెనీలు ఇప్పుడు ఆయన లేరు. ఫ్యామిలీ మొత్తం కష్టపడి ఆ బిజినెస్లన్నీ రన్ చేస్తున్నాం. మీ విషయంలో ఫ్యామిలీ మొత్తం ఆలోచించి ఏకాభిప్రాయానికి వచ్చాక మీకు కబురు పెడతామండి. ఏంటి అలా చూస్తున్నావు? మాట్లాడు. హ? ఏ కృష్ణ కృష్ణ వదులు. దింపు కిందకి. కృష్ణ దింపు. కృష్ణ చెప్తున్నాడు కదా దింపు. కృష్ణ కొట్టేస్తా. ఏయ్ నన్ను ఎత్తుకుంటావా? నీ పని చెప్తానుండు. సత్య, ఎందుకు అంత కోపాడుతావు? నీ మీద కోపడ్డం కాదు, కర్ర దొరికితే 4 తగిలిస్తాను. ఏ ఎందుకు? నన్ను పట్టుకుని అమాంతం గాల్లోకి లేపి తిప్పేస్తావా? నన్నెవరైనా పట్టుకుంటే నాకు నచ్చదు. నీకు పట్టుకుంటే నచ్చదు కదా? ఒక్క నిమిషం, ఆ చెయ్యి ఇలా ఇవ్వు. ఉమ్, ఎందుకో? చెయ్యివు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్సా? ఇప్పుడు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు? నీకు థ్యాంక్స్ చెప్పాలి సత్య, ఎందుకంటే ఆ ఫనీ వాళ్ళు కుట్ర చేస్తుంటే నువ్వు అచ్చం సుందరిలాగా కాదు 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 నువ్వు సుందరివై అలా మాట్లాడడం, వాళ్ళ ప్లాన్ తిప్పికొట్టడం చాలా గ్రేట్.